నమస్తే. ఇప్పటివరకు మనం 13 నెంబర్, 18 నెంబర్ చాలా డేంజర్ అని విన్నాం కదా! అయితే వీటితో పాటు ఇంకొక నెంబర్ గూడా పోటీ పడుతుందంట. మరి ఆ నెంబర్ వల్ల ఎలాంటి ప్రభావం చూపుతున్న జీవితాల్లో? ఆ నెంబర్ నిజంగానే డేంజరా? ఇంతకీ ఆ నెంబర్ ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రముఖ సంఖ్య జ్యోతిష నిపుణులు రెహమాన్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, తీన్ తేరా, ఆట అట్టారా అనేది కామన్‌గా వినే పదం. వీటిని చాలామంది దూరం పెడుతున్నారని గూడా అంటాం. వీటితో పాటు ఇంకే నెంబర్ చాలా డేంజరస్ అంటారు? 12 అమ్మ. 12 నంబరు. హ్మ్. 12థ్‌లో పిల్లలు పుడితే తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. మంచి పిల్లలు. ఏంటమ్మా? మంచి పిల్లలు. వీళ్ళకి చిన్నప్పుడే కళలు అలవాటవుతాయి. పాటలు పాడటం, డాన్సులు వేయటం, ఇలా కళలు ఆర్టిస్టులు, ఇలా ఏదో ఒక కళ దానిలో కూడా ఇదవుతారు. ఇలా మీలాంటి యాంకర్స్ ఇలా కూడా వీళ్ళకి మంచి ఇది ఉంటుంది. అలా అన్ని విధాల ఎటు చూసుకున్నా కానీ చాలా ఎక్సలెంట్ లైఫ్, బాగా చదువుకునే పిల్లలు ఎవరై అంటే వాళ్ళే. అలా అన్ని విధాలు అన్నీ బాగుంటున్నాయి. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. అక్కడ క్లియర్గా రాశాడమ్మా 12వ నెంబర్. 1 అంటే సన్, 2 అంటే మూన్, 1 పక్కన 2 వస్తే 1 తర్వాత 2 ఇలా డౌన్. ఈయనేమో సూర్యుడు, ఈయన చంద్రుడు. 1 పక్కన 2 వస్తే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. వాళ్ళు మళ్ళీ పబ్లిక్ వర్కర్స్, పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, ఇంకోటి చేస్తారు, పబ్లిక్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తారు, సెలబ్రిటీస్ అవుతారు, అన్ని విధాలా ఉన్నాయి. దేనిలో నేను కాదంటలేదు. పర్టికులర్గా పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. పర్సనల్ లైఫ్ దెబ్బతినాలంటే రీజన్స్ అనేకం కావచ్చమ్మా. హెల్త్ ప్రాబ్లం వచ్చినా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, మ్యారిటల్ ప్రాబ్లం వచ్చినా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. సో ఏదో ఒక విధంగా పర్సనల్ లైఫ్ని దెబ్బతినిస్తున్నాడు. నా దగ్గరికి చాలామంది 12వ తారీఖు పుట్టినటువంటి పిల్లలు వచ్చి, ఏమండి మా అమ్మాయి బీటెక్ అయిపోయిందండి, మంచి కాలేజీ ఫస్ట్ అండి, బాగా ఉందండి, తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఏందా అని చెప్పి చూస్తే అమ్మాయి 12వ తారీఖు బర్త్ అన్న అయి ఉంటుంది, పేరులో 12 అన్న ఉండి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో 12 ఉంటే అది భగవంతుడి యొక్క నిర్ణయం కాబట్టి మనం ఏం చేయలేం.